ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం వైజాగ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ మారనుండడంతో అధిక సంఖ్యలో ఇక్కడ ప్రజలతో పాటు వెహికల్స్ కూడా వారితో పాటు వలసలు రావటం జరుగుతూ ఉంటుంది. సో వలసలు వచ్చినప్పుడు ట్రాఫిక్ అనేది ఒక అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు మనం చేస్తున్నాము, ట్రాఫిక్కి సంబంధించి ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్ ఏదైతే ఉందో వైజాగ్ కమిషనరేట్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రాఫిక్ విషయంలో వినియోగించడానికి కొంత అభివృద్ధి పనులు అయితే ముందుకు వెళ్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద ఉన్నారు విశాఖ నగర సిపి శంకబ్రత బాచి గారు. సార్ నమస్తే సార్. ఈరోజు ట్రాఫిక్ విషయంలో చాలా వరకు ఇప్పుడు మనం క్రైమ్ రేట్లు ఎట్లా చూస్తామో ట్రాఫిక్ని కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఆ విషయంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం సార్? ఫస్ట్ ఇప్పుడు వైజాగ్ సిటీలో ప్రజల సంఖ్య ప్రతిరోజు పెరిగిపోతూనే ఉన్నాయి, వెహికల్ సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. సో రోడ్ మాత్రం ఆ రేట్లో వెడల్పు కానీ సంఖ్య కానీ పెరగడం లేదు. ఫుట్ బ్రిడ్జ్ మన నగరంలో చాలా తక్కువ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అండర్ పాసెస్ చాలా తక్కువ, పెడెస్ట్రియన్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీస్ సంఖ్య కూడా లాస్ట్ 5 yearsలో కంటిన్యూస్గా తగ్గిపోతూనే ఉన్నాయి, పెరగడం లేదు. ఈ పరిస్థితి ఒకవైపు పెరుగుతున్న ప్రజల సంఖ్య, వెహికల్ సంఖ్య, మరోవైపు తగ్గుతున్న ట్రాఫిక్ పోలీస్ సంఖ్య. ఈ పరిస్థితిలో ఫోర్స్ మల్టిప్లయర్గా టెక్నాలజీ మనకు చాలా అవసరం. అందుకే ఒకవైపు డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నాం. ఇంకా 50 డ్రోన్స్ మేము తెప్పిస్తున్నాం, ఆల్రెడీ లెటర్ రాసాము. సో డ్రోన్ ద్వారా ట్రాఫిక్ సర్వేలెన్స్ పెట్టుకోవచ్చు. నెంబర్ 2 CCTV. మా చేంబర్లో కూడా మేము వీడియో వాల్ పెట్టి CCTV ద్వారా ప్రతి ఇంపార్టెంట్ ట్రాఫిక్ జంక్షన్లో ట్రాఫిక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే గుర్తించి తగిన చర్య తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు ట్రాఫిక్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మనం ప్రవేశపెడుతున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎట్లా మనం యూజ్ చేస్తాం సార్? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ త్వరలో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిస్టమ్ భాగంగా ప్రతి జంక్షన్లో ANPR కెమెరాస్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి. ఎటువంటి తప్పు చేస్తే, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘిస్తే వెంటనే నంబర్ ప్లేట్ రికార్డ్ అయిపోతుంది. ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా ఆ నంబర్ గల వెహికల్ 2-wheeler కావచ్చు, 4-wheeler కావచ్చు, లైసెన్సీ ఎవరు, ఆ లైసెన్సీ పేరు మీద ఈ చలాన్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అది కాకుండా లైసెన్స్ ఉండొచ్చు, ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే హార్డ్ కాపీ ఉండొచ్చు, ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది ఫర్ 3 months. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ట్రాఫిక్ చెకింగ్ జరిగితేనే హెల్మెట్ ధరిస్తారు. ట్రాఫిక్ చెకింగ్ అయిపోయింది, హెల్మెట్ పక్కన పెడుతున్నారు. 24/7 మేము ట్రాఫిక్ చెకింగ్ పెట్టలేకపోతున్నాం. వీక్లో స్టాఫ్ కొరత చాలా ఉంది. ఆ అవకాశం తీసుకొని చాలామంది ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తున్నారండి. ట్రిపుల్ రైడింగ్ కానీ, ఓవర్లోడింగ్ కానీ, హెల్మెట్ లేని బండి నడపడం కానీ. సో ఈ చలానాలకు వచ్చినప్పటికీ కేసెస్ మనం బుక్ చేసినప్పుడు చాలా వరకు కూడా కొంతమంది పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు ఇబ్బంది అంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళే టైమ్స్లో అప్రాక్సిమేట్గా చూసుకుంటే 8 to 10, సో బిజీ షెడ్యూల్ ఉంటుంది. డ్యూటీకి వెళ్ళే టైంలో వాళ్ళు వెహికల్ ఆపి చెక్ చేయడం వల్ల సో కొంతవరకు వాళ్ళకి టైం ల్యాప్స్ అవుతుంది. ఆఫీస్కి సరైన సమయంలో వెళ్ళలేకపోతున్నాం అంటూ కూడా కొంతమంది కామన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. సో దానికి ఏం చెప్తారు సార్? ట్రాఫిక్ వింగ్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ వెళ్ళే టైంలో
ఎటువంటి పరిస్థితుల్లో బండి ఆపకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీరు చెకింగ్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఆఫీస్ గోవర్డ్స్కి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు, క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు ఆఫీస్ గోవర్డ్స్కి ఎక్కడైనా బండి ఆపి అలా చాలా రియలైజేషన్ చేస్తే ఇమీడియట్గా నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి కాంటాక్ట్ చేయండి, మేము వెంటనే చర్య తీసుకుంటాం. సార్ ఎక్కడైనా సిపి గారి రూమ్లో మన ఆఫీస్లో ఏం జరుగుతుందో సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి. సో ఎవరు వచ్చి వెయిట్ చేస్తున్నారు, కానీ బట్ మీ ఛాంబర్లో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి. ఇది దేనికి అంటారు సార్? ఇది మన జిల్లాలో, మన నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్ ప్రాబ్లం ఉందా లేదా ఓకే నేను ప్రతి క్షణంలో మానిటర్ చేసుకుంటున్నాం. అందుకే ఇది ఇంతకుముందు లేదు. ఫస్ట్ టైం సిపి చేంబర్ వీడియోలు పెట్టి ప్రతి జంక్షన్లో ట్రాఫిక్ పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే మేము ఇంటర్వ్యూన్ చేస్తాం, మానిటరింగ్ చేసి వాళ్ళకి మానిటరింగ్ చేస్తే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్. సో ఇంతకు ముందు సార్ సిగ్నల్ సింక్రనైజేషన్ లేకపోతే గ్రీన్ ఛానల్లో ఒకటి ఉండేది సార్, ఒక సిస్టమ్. అంటే వెంకోజీపాలెం దగ్గర వెహికల్ స్టార్ట్ అయితే సో ఎన్ఐడి వచ్చినంత వరకు మినిమం స్పీడ్లో ఆ వెహికల్ ఎక్కడ కూడా సిగ్నల్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోయేటట్టుగా అక్కడ గ్రీన్ పడితే సో 40-50 స్పీడ్లో అలా వెళ్తుంటే వెహికల్ మళ్ళీ వేరే సిగ్నల్ దగ్గర కూడా గ్రీన్ పడినట్టు. సో దీనివల్ల వెహికల్ ఫ్యూల్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు. సో ఆ సిస్టమ్ ఇప్పుడు లేదు. సో ఆ సిస్టమ్ పెట్టే దిశగా ఏమైనా చర్యలు చేపడుతున్నారా? ఇప్పుడు మొన్ననే రోడ్ సేఫ్టీ మీటింగ్ కలెక్టరేట్లో జరిగింది. ఆ రోజు కూడా నేను కలెక్టర్ గారికి అదే ఇష్యూ చెప్పాము. ఎందుకంటే ఆ వెండర్ ఉన్నారండి, ఆ వెండర్కి డబ్బు కట్టలేదని ఆ సిస్టమ్ ఆపేశారట. మరొకసారి ఈ సిస్టమ్ ఇమీడియట్గా పెట్టమని చెప్పాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఆయన ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్గా కూడా పనిచేస్తున్నారండి. ఇమీడియట్గా ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు నడుస్తుంది. అది ఎత్తేసిన తర్వాత ఈ టెండర్ ఓపెన్ చేస్తారు. అందులో ఇది కూడా కండిషన్ పెట్టమని చెప్పడం జరిగింది. సో నేను అనుకుంటున్నా త్వరలో అదే సిస్టమ్ మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ చలానాలకు వచ్చేటప్పటికి ట్రాఫిక్ చలానా ఇప్పుడు నా బండి మీద ఏదైనా వెహికల్ మీద చలానా ఉంది అంటే నేను ఎట్లా తెలుసుకోవాలి? ఇంతకుముందు ఈ చలానా అనేది ఒకటి ఉండేది సార్, ఇప్పుడు ఆ ఈ చలానా అనేది లేదు నాకు తెలిసినంత వరకు. ఈ చలానే ఉంది, ఈ చలానా ఉంది. సో ఇప్పుడు అందులో అప్డేట్ చేస్తుంటే రావట్లేదు సార్ డేటా. ఇంతకుముందు ఈ ఛానల్లో మేము చెక్ చేసుకున్నాం ర్యాండమ్, అంటే నా బండి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, కార్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అట్లా. ఓకే, ఇప్పుడు అది రావట్లేదా? నా దృష్టికి రాలేదు, నేను ఇమీడియట్గా చెప్తాను. పబ్లిక్ కూడా నంబర్ కొడితే ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు వరకు ఎంత అమౌంట్ ఉంది, అది చూడడానికి వాళ్లకు అవకాశం కల్పించాలి. అది కూడా చేయమని చెప్తాను. ఎస్, ఇప్పుడు ట్రాఫిక్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ట్రాఫిక్ సమస్యల్లో మాకు మ్యాన్ పవర్ కూడా తక్కువగా ఉందని మీరు చెప్పారు. సో ఎట్లా మన తెలంగాణ గవర్నమెంట్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎవరైతే సిగ్నల్ బెగ్గింగ్ చేసే హెజ్రాస్ని తీసుకొచ్చి ట్రాఫిక్కి వాలంటీర్లుగా కూడా నియమించడం జరిగింది, మనం చూసాం. సో అట్లా ఇక్కడ కూడా మన దగ్గర ఉన్న హెజ్రాస్ని ట్రాఫిక్ వాలంటీర్లు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ట్రాఫిక్ వాలంటీర్గా నియమించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా మన వైజాగ్లో? ఇప్పుడు మేము ఈ నగరంలో ఒక సర్వే చేస్తున్నాం. ప్రతి ట్రాఫిక్ జంక్షన్లో ఎవరెవరు బిచ్చం అడుగుతున్నారు, అదే మొదటిగా హిజ్రాజ్ ఎక్కడ ముఖ్యంగా హనుమంత్ అక్కడ నుండి రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరెవరు హిజ్రాజ్ బిచ్చం అడుగుతున్నారు లేకపోతే బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారు, ఆ పేర్లు నోట్ చేయమని చెప్పాను. సర్వే అయిపోయినాక మాకు తెలుస్తుంది, అప్పుడు మేము అడుగుతాం హిజ్రాజ్తో, మీకు ఇష్టం ఉంటే, ఎందుకంటే బలవంతంగా మేము పెట్టలేం, వీలింగ్గా ఉంటేనే మేము తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా ఆ సిస్టమ్ పెట్టడానికి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 9 కంపెనీస్ వచ్చాయి ముందుకు. అందులో 3 కంపెనీస్తో నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాము. ఇంకా కొన్ని కంపెనీస్ ఈ వారం కానీ రాబోయే కొన్ని రోజుల్లో వచ్చి కలుస్తారు. నేను అనుకుంటున్నా మార్చ్ నెలలోనే మనం ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం ఏ కంపెనీ బెస్ట్ కంపెనీ అని. తర్వాత ఎందుకంటే చాలా కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి ఇది గవర్నమెంట్ తరఫున నిర్ణయం తీసుకోవాలి. సో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత గవర్నమెంట్ ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే, లేకపోతే డోనర్స్ లేకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వైజాగ్లో అది పెను మార్పు జరుగుతుంది. మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ సిస్టమ్ మనం వైజాగ్లో పెట్టబోతున్నాం. నాకు నమ్మకం ఉంది చాలామంది ముందుకు వస్తారని. సో మార్చ్లో
నిర్ణయం తీసుకొని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారండి. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. మేము మొత్తం ఫీడ్బ్యాక్ మార్చిలోనే ఇస్తాం. సార్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే ఉందో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో హోమ్ డిపార్ట్మెంట్కి 8750 crores అనుకుంటా అంత డబ్బులు కేటాయించారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తాం? ఇది చాలా హర్షణీయం. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎటువంటి రిక్రూట్మెంట్ జరగలేదు, వెహికల్ ఇవ్వలేదు. దానివల్ల వేరే రాష్ట్రంలో చాలామందిని రిక్రూట్ చేసినా కూడా మన రాష్ట్రంలో అది జరగలేదు. అందుకే ఈరోజు మేము రకరకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఈ రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు అయింది. రీసెంట్గా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా అయింది. మేము అనుకుంటున్నాం స్టాఫ్ కొరత కూడా భవిష్యత్తులో తగ్గిపోతుంది. తర్వాత టెక్నాలజీ అన్ని విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది టెక్నాలజీ పోలీసింగ్లో. దానివల్ల కూడా ఫోర్స్ మల్టిప్లైయర్గా పనిచేస్తుంది. సో భవిష్యత్తులో ఇంకా బెటర్ పోలీసింగ్ మేము ఇవ్వగలుగుతామని నమ్ముతున్నాం. సార్ ఈ చలాన్ల విషయంలో ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. చాలా వరకు మొన్నటి వరకు కూడా ఫొటోస్ తీసి మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు చలాన్స్ కలెక్ట్ చేస్తున్నాం. సో లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్లో మనం చూసినట్లయితే ఎక్కువ ఇప్పుడు నా వెహికల్ మీద ఒక 10 చలాన్లు ఉన్నట్టయితే అవి ఎప్పటి నుంచో ఉండడం వల్ల కట్టడానికి అవ్వట్లేదు. సో వెహికల్ కూడా దొరకట్లేదు. సో అటువంటి సందర్భంలో మీ చలాన్లు 50% మీరు కడితే క్లోజ్ చేస్తాం అని అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక జీవో పాస్ చేసింది. ఆ విధంగా కూడా క్లోజ్ చేసింది. అట్లా మన విశాఖపట్నంలో కానీ మన స్టేట్లో కానీ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? అంటే పెండింగ్ చలాన్స్ అన్నీ కూడా ఒక ఆఫర్ ఇస్తే వాళ్ళే స్వయంగా వచ్చి కట్టడానికి వీలుగా ఉంటుంది కదా. ఇది ఒక మంచి సలహా. ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వైజాగ్ సిటీ తరఫున మనం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. కానీ మంచి సలహా. నేను ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఒకవేళ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే అది చాలా వరకు చలాన్ కట్టడం కూడా జరుగుతుంది. పెండింగ్ ఇష్యూస్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుతం వైజాగ్ సిపి ఏదైతే చెప్తున్నారో త్వరలో విశాఖ నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే సిగ్నల్స్ దగ్గర ఎవరైతే హిజ్రాస్ బెగ్గింగ్ చేస్తున్నారో వాళ్ళ ఇష్టానికి అనుకూలంగానే ఒకవేళ వాళ్ళు వస్తానంటే ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించి వారికి శాలరీస్ కూడా పే చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా కమిషనర్ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఉందో పెండింగ్ చలానికి సంబంధించి 50% కడితే రాయితీ వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తానంటున్నారు. ఏదైతే డ్యూటీ వెళ్ళే టైమ్స్లో ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళు డ్యూటీ టైమింగ్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాగా ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా ఎటువంటి చలాలు రాయకుండా ఎటువంటి చెకింగ్ చేసే దశగా 8 నుంచి 10 లోపు ఏవి కూడా కేసులు రాయొద్దు అంటూ కూడా ఆ సిబ్బందికి చెప్పడం కూడా జరిగింది. ఎవరు కూడా అట్లా ఎవరైనా సఫర్ అయితే నా దృష్టికి తీసుకురండి అంటూ కూడా సిపి చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.